Hi guys, this is Monish. Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ సుజుకి నుంచి వచ్చిన కొత్త డిజైర్. మనకి గ్లోబల్ అండ్ క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. నిజంగా 5 స్టార్ రేటింగ్ ఉందా, దీని టచ్ అండ్ ఫీల్ లేకపోతే ఎలా ఉంది అనేది మనం చెక్ చేద్దాం రండి. ఫస్ట్ ఇనిషియల్ గా చూసుకుంటే కార్ అనేది చాలా ప్రీమియం గా ఉంది. ఓల్డ్ డిజైన్ కి దీంట్లో చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ అనేది చేశారు. దానివల్లే దీని లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. అండ్ దీంట్లో మనకి కీ ఫీచర్స్ అనేది తీసుకొస్తున్నారు. 360 డిగ్రీ కెమెరాస్ కానీ, సన్ రూఫ్ కానీ, లేకపోతే 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, అండ్ ప్రొజెక్టెడ్ కంప్లీట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ, వెనక మనకి స్పాయిలర్ ఫినిష్ కానీ, ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అన్ని తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను రండి. ఫస్ట్ దీని బానెట్ చూసుకుంటే మనకి బానెట్ అనేది హెవీగానే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ వర్షన్కి దీనికి లిఫ్టింగ్ అనేది కొంచెం హెవీగా ఉంది. అండ్ లోపల మనకి ఇంజిన్ చూసుకుంటే ఇలా కనపడుతుంది. అండ్ ఆ థంబ్ కూడా మంచి గట్టిగానే పడుతుంది గైస్. అండ్ స్ట్రైట్ అవే దీని కీస్ చూసుకుంటే ఎలా కనబడుతుంది, మనకి ఏం చేంజెస్ లేదు. డిక్కీ ఓపెన్ బటన్ అనేది ఓపెన్ చేశారు అంతే. అండ్ మనకి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఎలా కనపడుతుంది, దీని లైట్స్ అనేవి మనకి కంప్లీట్ రివైజ్ చేశారు. కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ అనేది ఇస్తున్నారు. కింద మనకి ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఫ్రంట్ గ్రిల్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అండ్ మిడిల్లో మనకి మారుతి సుజుకి లోగో, అండ్ దాని కింద మనకి 360 డిగ్రీ కెమెరా అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ సైడ్ నుంచి దీని ప్రొఫైల్ చూసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఎందుకంటే ఇది సెడాన్ కాబట్టి సెడాన్ క్లాస్ మనకి సైడ్ నుంచి చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ మనకి దీని టైర్ సెక్షన్ చూసుకుంటే 185/65 R15 ఇంచెస్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది డైమండ్ కట్ ఎలా వీల్స్తో వస్తుంది. ఇది వచ్చేప్పటికి ఫ్రంట్ ఒకటే మనకి డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అనేది ఇస్తున్నారు గైస్. అండ్ ఇలా సైడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి దీని లుక్ అనేది ఎలా కనబడుతుంది. అండ్ మనకి ఆ క్రోమ్ యాక్సెంట్స్తో చాలా బాగుంది లుక్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓఆర్విఎం అనేది బాడీ కలర్లోనే ఫినిష్ చేసి ఉన్నారు. దానిపైనే మనకి టర్న్ ఇండికేటర్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దాని కింద కెమెరా ప్లేస్మెంట్ అనేది కింద చేసి ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే క్రోమ్ లైనింగ్ అనేది వెళ్తుంది. మనకి డోర్ హ్యాండిల్ బార్స్ అనేది బాడీ కలర్లోనే ఉంది. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేప్పటికి సన్ రూఫ్, మనకి షార్క్ ఫిన్ యాంటీనా అనేది కూడా ఫినిష్ చేస్తున్నారు. నేను చెప్పినట్టు ఇందాక బ్యాక్ డ్రమ్ బ్రేక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ఎలా కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ డిజైర్ లోగో, అండ్ మనకి ఏంటంటే మిడిల్లో మనకి క్రోమ్ ఇన్సర్ట్స్, టర్నింగ్ ల్యాంప్స్ అనేవి మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి ట్రయాంగిల్ షేప్లో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఎయిర్ డిఫోగర్ లైన్స్ అనేది కూడా దీంట్లో ఇస్తున్నారు గైస్. అండ్ కింద చూసుకుంటే 4 ఇండివిజువల్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఎలాంటి కాస్ట్ కటింగ్ అయితే చేయట్లేదు. అండ్ మనకి స్పేర్ వీల్ అనేది లోపలే ఉంటుంది. అండర్ బాడీ బెల్లీ అనేది ఇలా కనబడుతుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ స్పోర్టీ స్పాయిలర్ ఫినిష్లో ఇచ్చున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది గైస్. దీంట్లో ఆ చిన్న రింగ్ లిప్పే, బట్ ఇది చాలా బాగుంది. రిమోట్ నుంచే మనం బూట్ ఓపెన్ అనేది చేయొచ్చు. మనకి డీసెంట్ సైజ్, మనకి ప్రీవియస్ జనరేషన్కి ఇప్పుడు మనకి ఏమీ చేంజ్ అయితే లేదు బూట్ స్పేస్లో. అండ్ ఇక్కడ అంతా చూడండి ఓపెన్ ఏరియా. ఇది చూడడానికి ఎలా ఉందంటే కొంచెం బాగాలేదు, బట్ వీళ్ళు అలాగే డిజైన్ చేసి ఉన్నారు. అండ్ స్పేర్ వీల్ చూసుకుంటే దీని కింద ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ స్టడ్స్ కూడా ఇచ్చారు. బెటర్ టు మనకి ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు అది కానీ మనకి రోల్ అయ్యేటప్పుడు ఆ స్టడ్స్ అనేవి ఇంకా యూజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం సీట్స్ అనేది ఫోల్డ్ చేయలేం. లెట్స్ చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ డోర్ ఓపెన్ చేసుకుంటే ఇది కూడా చాలా వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి గాయస్, మనకి ఇది ఆల్మోస్ట్ 80 to 90 degrees వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ డోర్స్ చూస్తే డోర్స్ అనేది కొంచెం లైట్గానే ఉన్నాయి. బట్ ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే ఈ డోర్స్ అనేవి చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. బట్ మరీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హెవీగా అయితే లేవు, బట్ బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ ప్యాడింగ్ అనేది మనకి ఇలా డ్యూయల్ టోన్లో ఇలా ఫినిష్ చేసి ఉన్నారు గైస్. మనకి ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్, అండ్ ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేటప్పటికి హార్డ్ టచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టాప్ ఎండ్. అండ్ మనకి పవర్ విండో కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే 1 బాటిల్ హోల్డర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద స్మాల్ క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ మనకి క్యాబిన్ ఏరియా చూసుకుంటే ఇలా కనబడుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా చూసుకుంటే మనకి దీని ఇన్ అండ్ అవుట్ అనేది చాలా ఈజీగా ఉంది గైస్. మనకి చూసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంది. చూడండి గైస్, ఇది ఆల్మోస్ట్ నాకైతే బ్యాక్ సిట్టింగ్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రంట్ కూడా సేమ్ నా హైట్కి అయితే ఇది అడ్జస్ట్ చేసి ఉన్నాను. సో చాలా ఫ్రీగా ఉంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈజీగా మనకి లెగ్ రూమ్ అయితే మోర్ దెన్ ఎనఫ్ ఉంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. సింపుల్గా మనం కావాలంటే సరదాగా ఇట్లా
మడమ వేసి కూడా కూర్చోవచ్చు, అంత ఫ్రీగా ఉంది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అండర్ ద సపోర్ట్ కూడా బాగానే ఉంది. బట్ లెగ్ రూమ్ నీ రూమ్ అయితే మోర్ దెన్ అడిక్వేట్. అండ్ హెడ్ రూమ్ వచ్చేటప్పుడు కూడా నా హైట్ 5.8, 6 feet వరకు పర్వాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 3 అయితే ఇవ్వట్లేదు. అండ్ మిడిల్ ప్యాసింజర్కి మనకి మిస్ అవుతుంది. అండ్ మిడిల్లో మనకి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 2 కప్ హోల్డర్స్. మనకి ఇదైతే బేజ్ ఫినిష్ ఇచ్చారు. మనకి ఎలాంటి సీట్ కవర్స్, లెదర్ సీట్ కవర్స్ అనేది రావట్లేదు, మనకి నార్మల్ సీట్సే వస్తున్నాయి. సో మనం ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ ఇది చేంజ్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే లైట్ స్విచెస్ కూడా ఇక్కడే ఫినిష్ చేసి ఉన్నారు గైస్. అండ్ ఇక్కడ మనకి సన్ రూఫ్ ఇవ్వడం వల్ల మనకి రూఫ్ లైనింగ్ ఏదైతే ఉందో కొంచెం డౌన్ అయింది. బట్ ఇక్కడ మనకి చిన్న హంప్ టైప్లో ఇలా లోపలికి ఇట్లా డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్లో స్మాల్ హంప్ అనేది ఉంది, మేనేజబుల్, మరీ పెద్దదైతే లేదు బట్ మేనేజబుల్. గైస్ చూడండి, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బ్యాక్ ముగ్గురు అనేది చాలా ఈజీ కూర్చోవచ్చు. మెయిన్ బేసిక్ ఏంటంటే ఇది రేర్ సీట్ కంఫర్ట్ కోసం డిజైన్ చేశారనిపిస్తుంది నాకే. ఇది రేర్ సీట్ కంఫర్ట్ కోసమే గైస్. చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఇది, అసలు హ్యాపీ కూర్చోవచ్చు అన్నమాట 3 people అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 AC వెంట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని కంట్రోల్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఫోన్ ఛార్జింగ్ ఒకటి టైప్ సి అండ్ నార్మల్ ఒకటి USB అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఓన్లీ ఇట్ సైడ్ ఒక మ్యాగజైన్ హోల్డర్ ఇస్తున్నారు, రైట్ సైడ్లో అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. ఫస్ట్ దీని డోర్ చూసుకుంటే కూడా ఇది ఆల్మోస్ట్ 90 degrees అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇనీషియల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే బ్యాక్ మనకి ఎలాంటి సాఫ్ట్ టచెస్ ఇవ్వట్లేదు, కానీ ఫ్రంట్ సాఫ్ట్ టచెస్ అయితే మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీని పవర్ విండో కంట్రోల్స్ అనేది ఎక్కడ ఇస్తున్నారు, అండ్ ORVM కంట్రోల్స్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డోర్ ఓపెన్ లిడ్ సేమ్ యాజ్ యూజువల్ కానీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పీకర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద 1 bottle హోల్డర్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మీకు బోత్ హైట్ అండ్ రీచ్ రెండు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మాన్యువల్గానే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ బ్యాగ్ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో మనకి మనకి ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, 360-degree వ్యూ కెమెరా స్విచ్ అండ్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. AC వెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ కింద చూసుకుంటే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్ లైట్ లెవెలర్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ లిడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ మేజర్ ఏంటంటే దీంట్లో మనకి డాష్ కంప్లీట్ ఇది రివైజ్ చేశారని చెప్పొచ్చు, ఎందుకంటే ఓల్డ్ జనరేషన్కి దీనికి ఇదైతే మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్ అయితే సేమ్ ఉంది, బట్ ఈ డాష్ కానీ లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ ఇది కొంచెం చేంజ్ అయింది గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఎలా కనపడుతుంది గైస్. మనకి దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఎలా ఉంది, మనకి ఇది అనలాగ్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రీమియంగా ఉంది. వీళ్ళు ఇప్పుడు అంతా డిజిటలైజ్ చేస్తున్నారు అందరూ, బట్ అనలాగే చూడడానికి బాగుంటుంది, ఇది నా ఫీలింగ్. లెఫ్ట్లో మనకి RPM మీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో స్మాల్ MID అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ మనకి ఇక్కడ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచో టాగిల్ చేయొచ్చు, ఫ్యూల్ ఇండికేషన్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ, లేకపోతే మనకి డోర్ ఓపెన్ స్విచెస్ కానీ. అండ్ దీంట్లో ఏంటంటే మీకు టైర్ ప్రెషర్ మానిటర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి టార్క్ అండ్ పవర్ చూడొచ్చు, మనకి ఏంటంటే యాక్సిలరేషన్, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మనకి దీంట్లో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, మనకి ఎలాంటి చాలా స్టాటిస్టిక్స్ అనేది ఇందులో చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మనకి మేజర్ చేంజ్ ఇదే, మనకి మ్యాసివ్ బిగ్ టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చుట్టూ దీనికి హౌసింగ్ కూడా ఇచ్చారు గైస్. మనకి పియానో బ్లాక్ ఫినిష్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇందులో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఇందులోనే ఇచ్చారు. మనకి మెయిన్ ఇదే మనకి ఎక్కువ మన అటెన్షన్ తీసుకునేది ఈ టచ్ స్క్రీనే. అండ్ దీంట్లో కూడా మనకి చాలా స్టాటిస్టిక్స్ అనేది చూపిస్తుంది చూడండి. ఇందులో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, లేకపోతే రేంజ్ కానీ, దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్బుల్ట్ మ్యాప్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనకి అన్నీ ఇందులో లోడ్ చేసి ఉన్నారు. అండ్ కింద చూసుకుంటే దీంట్లో 2 AC వెంట్స్ అనేది దీంట్లోకి ఇన్సర్ట్ చేసి ఉన్నారు. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఇదంతా వుడ్ ఫినిష్ ఇచ్చారు, ఇది చాలా ప్రీమియంగా ఉంది గైస్. ఇదంతా హార్డ్ టచెస్, సాఫ్ట్ టచెస్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు, బట్ మనకి ఏంటంటే చూడడానికి ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ AC అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్యాన్ స్విచెస్ అండ్ AC కంట్రోల్ స్విచెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి USB-C సాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి పవర్ సాకెట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 కప్ హోల్డర్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకి 5 speed గేర్ బాక్స్తో వస్తుంది, ఇది 1.2 ఇంజిన్తో వస్తుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మేజర్ మిస్ అయింది ఏంటంటే ఇప్పుడన్నా వీళ్ళు ఆమ్రెస్ట్ అనేది యాడ్ చేస్తే బాగుండు, బట్ ఆమ్రెస్ట్ అనేది మిస్ అవుతుంది, బట్ ఆఫ్టర్ మార్కెట్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని గ్లబ్ బాక్స్ చూసుకుంటే డీసెంట్ సైజ్లో ఎలా కనబడుతుంది.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మిర్రర్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని వైజర్ అనేది ఎలా కనబడుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ మనకి లైట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా మనకి ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఓపెనింగ్ అనేది ఎలా కనబడుతుంది, మ్యాక్సిమం పర్లే గైస్ మనకి డీసెంట్గానే ఓపెన్ అవుతుంది. అండ్ మనకి మాన్యువల్ ఐఆర్విఎం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రైవర్ సైడ్ మనకి టికెట్ హోల్డర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఈ మారుతి వాళ్ళు ఎలా పెట్టారంటే అందరికీ అర్థమయ్యేలాగా మొత్తం అన్నీ కూడా మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. ఇట్లా అన్నీ మనకి ఏంటంటే అన్నీ లేకపోతే టచ్ స్క్రీన్ సిస్టమ్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అన్ని ఇండికేషన్ ఇచ్చారన్నమాట అందరికీ అర్థమయ్యేలాగా. గుడ్ మూవ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో ఆటో హెడ్ ల్యాంప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్ అనేది ఇస్తున్నారు. బట్ ఆటో వైపర్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా అనేది మనకి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీని క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా కార్ చూసుకుంటే మనకి దీని డిజైన్ అనేది చాలా బాగుంది గైస్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది కూడా గైస్. దీని ముందు ZXi వేరియంట్ చూసుకుంటే మనకి లుక్ అనేది ఎలా కనబడుతుంది. దీంట్లో డైమండ్ కట్ అలా వీల్స్ రావట్లా, బ్లాక్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫ్రంట్ మనకి సేమ్ LED లైట్స్ ఇస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ అనేది మిస్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా అన్ని ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనకి దీంట్లో సన్ రూఫ్ కానీ ఇలాంటివి అయితే మేజర్ మిస్సింగ్ అవుతుంది. అందరూ బాగా ఎదురు చూసే వేరియంట్ ఏంటంటే దీంట్లో VXi వేరియంట్. మనకి ఏంటంటే ఇది VXi వేరియంట్. ఇదైతే దీంట్లో కూడా మంచి మంచి ఫీచర్స్ అనేది ఇస్తున్నారు. లాస్ట్ టైం కన్నా దీంట్లో ఏంటంటే అప్గ్రేడ్ చేసి ఉన్నాయన్నమాట. సేమ్ ప్రైస్కి వస్తుంది బట్ ఫీచర్స్ అనేది పెంచారు. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో మనకి ఇలా కనబడుతుంది. మనకి ఏంటంటే వీల్ క్యాప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అవి కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట వీల్ క్యాప్స్ చూడడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పైన షార్క్ ఫిన్ యాంటీనా అండ్ మనకి దీని స్లోపింగ్ గ్రిల్ అనేది ఎలా కనబడుతుంది. అండ్ లాస్ట్లో కూడా మనకి ఏదైతే ఈ స్పాయిలర్ లిడ్లా ఫినిష్ ఇచ్చారో ఇది కూడా మనకి దీనికి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అండ్ లోపల కూడా మనకి దీంట్లో కంట్రోల్స్ వచ్చేటప్పుడు ఓఆర్విఎం కంట్రోల్స్ మనకి ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ కూడా. అండ్ 4 పవర్ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ మనకి బోత్ అడ్జస్టబుల్ హైట్ అడ్జస్టబుల్ కూడా మనకి ఇస్తున్నారు. ఇది లాస్ట్ వేరియంట్లో మనకి ఇది మిస్ అయ్యేది బట్ ఇందులో కూడా ఇస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ట్రాక్షన్ బటన్, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ఇందులో కూడా ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే మేజర్ ఇదే గైస్. దీంట్లో చేంజ్ ఏంటంటే లాస్ట్ మోడల్ ఏంటంటే మనకి దీంట్లో కంప్లీట్ మనకి 2D ఆడియో సిస్టమ్ వచ్చేది. దీంట్లో కూడా మనకి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా కనెక్ట్ పనిచేస్తుంది. అండ్ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ జోన్తో వస్తుంది. అండ్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే మనకి లైట్ స్విచ్చెస్ అండ్ ఇవన్నీ మోర్ ఓవర్ సేమ్. మనకి ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది మిస్ అవుతుంది టాప్ ఎండ్కి దీనికి. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ సేమ్. మనకి ఇది VXi వేరియంట్ కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా ఎవ్రీథింగ్ ఫీచర్స్ అనేది ఏం మిస్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ అంతా మనకి సేమ్ అలా కనబడుతుంది. ఎవరైతే నార్మల్ పర్సనల్ యూజ్కి తీసుకుంటారో జస్ట్ మీరు అలా వీల్స్ చేంజ్ చేసుకుంటే చాలు, మిగిలిందంతా కూడా మనకి ఇది టాప్ ఎండ్ లాగే కనబడుతుంది బయటికి. అండ్ రేర్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంది దానికి దీనికి. సేమ్ మనకి టెయిల్ ల్యాంప్స్ కానీ లేకపోతే ఆ రేర్ స్పాయిలర్ ఫినిష్ కానీ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కాకపోతే అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి రేర్ కెమెరా అనేది మిస్ అవుతుంది. మనం ఇక్కడే వీళ్ళ దగ్గరే మనం కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ VXi కూడా మనకి ఏంటంటే దీంట్లో మంచి వేరియంట్ అని చెప్పొచ్చు. దీని దృష్టిలో పెట్టుకొని మనకి ఆల్మోస్ట్ మనకి అన్ని ఫీచర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల చూసుకుంటే కూడా మనకి రేర్ AC వెంట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ సేమ్ మనకి ఏదైతే బ్యాక్ ఉందో టాప్ ఎండ్కి దీనికి ఏమీ చేంజ్ లేదు. కంప్లీట్ మనకి ఇంక్లూడింగ్ మనకి ఆర్మ్రెస్ట్ అనేది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏదైతే బ్యాక్ అయితే మనకి VXiకి ZXi ప్లస్కి చేంజెస్ అయితే ఏది లేవు. దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఓన్లీ మనకి పెట్రోల్లోనే అవైలబుల్ ఉంది, డీజిల్ అనేది అవైలబుల్ లేదు. అండ్ ఇది చూసుకుంటే 3 సిలిండర్తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ 4 సిలిండర్ వస్తుంది. ఇది కొంచెం ఏంటంటే వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి. అండ్ పవర్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గించారు, 80 bhp అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 111 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చూసేటప్పటికి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 37 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మంచి మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 163 mm అనేది మన ఇండియన్ రోడ్స్కి ఈ సెడాన్ క్లాస్లో డీసెంట్ అమౌంట్ అనే చెప్పచ్చు. అండ్ దీంట్లో ARAI వాళ్ళు క్లెయిమ్ చేసే
మైలేజ్ వచ్చేటప్పటికి 25.7 కేఎంపీఎల్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈజీగా సిటీలో కూడా మనకి 18-19 వస్తుంది, హైవేలో 20-23 ఈజీగా వస్తుంది. ఎందుకంటే మారుతి విషయంలో మనకి మైలేజ్ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా మనకి ప్రీవియస్ జనరేషన్కి దీనికి ఆన్ రోడ్ జస్ట్ 20,000 డిఫరెన్స్ ఉంది. సో వీళ్ళు 20,000కే మనకి ఏంటంటే ఫీచర్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు పాతది విఎక్స్ఐకి దీనికి ఆల్మోస్ట్ ప్రైస్ అంతా చాలా దగ్గరగా ఉంది. బట్ మనకేంటంటే 20,000 డిఫరెన్స్ ఉంది. బట్ వీళ్ళు ఆ 20,000కి చాలా మంచి ఫీచర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు, మధ్యలో టచ్ స్క్రీన్ ఇస్తున్నారు, రేర్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నారు, అండ్ రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు, అండ్ మనకి స్పాయిలర్ ఫినిష్ ఇస్తున్నారు. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అన్నీ మనకి యాడ్ చేసి ఉన్నారన్నమాట. సో ప్రీవియస్ జనరేషన్ కన్నా దీంట్లో మనకి వాల్యూ ఫర్ ద మనీ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.